వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాల సదనంలోని పిల్లల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష సూచన. రామగుండం నియోజకవర్గానికి వచ్చిన బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షులు కె రామచంద్రరావు. బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికిన పార్టీ నాయకులు, కార్యకర్తలు. స్పీడ్ గన్లు, ఆటోమేటిక్ క్యాప్చర్ కెమెరాలున్నాయి, జాగ్రత్త. హెల్మెట్ లేకుండా ట్రిపుల్ రైడింగ్, అతివేగంతో వెళ్లే వారికి ఇక ఫైన్లు ఖాయం. రామగుండం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ హెచ్చరిక. లాభాలు చెప్పడానికి ఆలస్యం ఎందుకు? సింగరేణి యాజమాన్యానికి సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి సూటి ప్రశ్న. బీసీలకు 42% రిజర్వేషన్ కోసం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ మహాధర్నాలో పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామి. ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయడం మహాపుణ్యం. భవానీ దీక్ష యజ్ఞ సేవా సమితి గురుస్వామి కట్టా సురేష్ భవానీ వెల్లడి. బాలసదనం పిల్లల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష కోరారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష గురువారం పెద్దపల్లి ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు. పెద్దపల్లి మండలం చందంపల్లి బస్తీ దవాఖానా, బాలసదనం, రంగంపల్లిలోని సఖీ సెంటర్, ఓదల మండలంలోని కొల్లునూరు పిహెచ్సిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బస్తీ దవాఖానాలో అవుట్ పేషెంట్ సేవలు బాగా జరగాలన్నారు. డెంగ్యూ, మలేరియా ఇలాంటి వ్యాధి లక్షణాలు గల వారికి తప్పనిసరిగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలన్నారు. బాలసదనంలోని పిల్లల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి పిల్లవాడు పాఠశాలకు వెళ్లేలా చూడాలని, పిల్లల విద్యా ప్రమాణాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, చదువులో ముందుండేలా చూడాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. సఖీ కేంద్రాన్ని ఆశ్రయించిన గృహహింస, ఫోక్సో కేసు, వివిధ సమస్యల్లో ఉన్న బాధితులను రెగ్యులర్ గా ఫాలో అప్ చేయాలన్నారు. పోలీసు అధికారులతో సహకరించుకుంటూ ప్రతి కేసు సత్వరంగా పరిష్కారం అయ్యేలా చూడాలని అన్నారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా సంక్షేమాధికారి వేణుగోపాల్, పిహెచ్సి డాక్టర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కుల వృత్తులను ప్రభుత్వాలు ప్రోత్సహించాలని బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షులు కె రామచంద్రరావు కోరారు. రామగుండం నియోజకవర్గానికి వచ్చిన బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షులు కె రామచంద్రరావుకు బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో బుధవారం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎన్టీపీసీ శ్రీమయి గ్రాండ్ హోటల్లో నూతన రాష్ట్ర అధ్యక్షులు కె రామచంద్రరావుకు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కుల వృత్తులను, చేతి వృత్తుల వారికి ప్రోత్సాహం అందిస్తూ వస్తుందని తెలిపారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని పలు పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు తెలుసుకునేందుకు మరోసారి పర్యటిస్తానని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో గొర్రెల పంపిణీ పేరుతో కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయని ఆరోపించారు. సింగరేణిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ప్రజల సమస్యలను గుర్తించి పనిచేస్తున్న మోదీ ప్రభుత్వంలోనే ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. ఈ సందర్భంగా పలు కుల సంఘాలు, పార్టీ నాయకులు ఆయనను సన్మానించారు. అంతకుముందు రాష్ట్ర అధ్యక్షులుగా పదవి బాధ్యతలు మొట్టమొదటిసారిగా రామగుండం ప్రాంతానికి విచ్చేసిన రామచంద్రరావుకు కందుల సంధ్యారాణి పూర్ణ కుంభ స్వాగతం పలికారు. సింగరేణి కార్మికుల గుర్తుగా కందుల సంధ్యారాణి బీఎంఎస్ నాయకుల ఆధ్వర్యంలో తట్టా చెమ్మస్ ను బహుకరించారు. మన భారతదేశంలో, మన సమాజంలో వృత్తులు ఉన్నాయి. దాని ఆధారంగానే మనం ఈరోజు మన ఒక వృత్తిని మనం కాపాడుకునే ప్రయత్నం కూడా చేస్తుంటాం. మనం ఎంత చదువుకున్నా, ఎంత పెద్ద గొప్పగా ఉన్నా కూడా ఆ వృత్తిని మనం కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ముఖ్యంగా చేనేత కానీ, అదేవిధంగా స్వర్ణకారులు కానీ, బహుశా ప్రపంచంలో ఎక్కడ కూడా వాళ్ళందరూ మిషన్లతో తయారు చేస్తారు. కానీ మనం కేవలం చేతులతో తయారు చేసే కళ మన భారతదేశంలో ఎక్కడ కూడా ప్రపంచం లేదు. అందుకనే అటువంటి కళని మనం, అటువంటి ఒక విద్యని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కులాల ఏవైతే ఉంటాయో, కులాల విభజన అది సమాజంలో కొంతవరకు మనం ఒప్పుకోకపోవచ్చు. కానీ ఏ కులాల వృద్ధులు ఏదైతే ఉన్నాయో దాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిని అని కూడా నేను భావిస్తాను. ప్రతి ఒక్కరికి, ఒక కులందే కాదు, అందరూ కూడా దాన్ని కాపాడాలి. అందరూ చేయలేరు. కాబట్టి ఆ కులాన్ని కాపాడాల్సిన అవసరం లేదు, ఆ వృద్ధులను కాపాడాల్సిన అవసరం లేదు. దానికి ప్రభుత్వం ముందుకు రావాలి. మన దురదృష్టం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారు ఈ కులాలన్నింటి గురించి మాట్లాడాడు. అన్ని మాట్లాడి ఈరోజు దాని పరిస్థితులను చూస్తాను. గొర్రెలు విషయంలో
1000 కోట్ల స్కామ్ అయిందన్న దాంట్లో. ఇప్పుడు వాళ్ళు చెప్తాను ఈ పార్టీ ఏం చేస్తుందో, కాంగ్రెస్ పార్టీ ఆ 1000 కోట్లు బయటకు తీస్తుందో, వీళ్ళు కూడా 1000 కోట్ల సగం తీసుకుంటారు ప్రజలు. కాబట్టి ఈ యొక్క పేర్ల మీద వాళ్ళు సొసైటీలు పెట్టారు, ఇల్లు ఇచ్చారన్నారు, భవనాలు కట్టన్నారు. మన అక్కడ ఒక కులానికి భవనం ఇచ్చారు, పేరు చెప్పి బాగుండదు. చేస్తే ఒక ఎకరం ఇస్తున్న అన్నాడు చేశారు. పోగానే చేస్తే నెక్స్ట్ డే వాళ్ళు పోయి అక్కడ పెడితే ఇల్లు కట్టుకో బిల్డింగ్ కట్టకపోతుంటే వాడు కోర్టు కేసు డిస్ప్యూట్ అని అన్నాడు. ఇట్లా చాలా మందికి బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది. భారతీయ జనతా పార్టీ ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోదీ గారు అసలైనటువంటి ఒక బీసీ ఒక సంక్షేమం కోసం, అసలైనటువంటి ఒక ఈ కులాల ఒక వృద్ధుల్ని కాపాడడం కోసం ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇన్సూరెన్స్ స్కీమ్స్. మీకు తెలియదు, ఫస్ట్ టైం బహుశా ఆ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఈ కుల సంఘాలకు గుర్తుపెట్టుకోవాలి. మీకు ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ఆ ఇన్సూరెన్స్ అన్ని కూడా అందరూ వాడుకోవాలి. మీరు బహుశా రాష్ట్ర ప్రభుత్వం మనం చెప్పట్లేదు ఏమేమి స్కీమ్స్ ఉన్నాయని. దీని తర్వాత మన కార్యకర్తలు చెప్తాను. దీని మీద మీరు అవగాహన తీసుకొని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ స్కీమ్స్ చర్యలు. విశ్వకర్మ ఒకటి యోజన ఉంది. దాంట్లో 11 కులాలు తీసుకుని దాంట్లో చాలా మందికి ₹1,00,000 నుంచి 10 లక్షల రూపాయల దాకా దాంట్లో వాళ్ళకు ఒక ఆర్థిక సహాయం చేసి వాళ్ళ ఒక స్వయంగా ఉపాధి కలిగించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవ్ రెడ్డి, మాజీ ఎంపీ బొర్లకుంట వెంకటేష్, గోమాస శ్రీనివాస్, మాజీ జిల్లా అధ్యక్షులు చందుపట్ల సునీల్ రెడ్డి, బల్మూరి వనిత, మేరుగు హనుమంత్ గౌడ్, నల్ల మనోహర్ రెడ్డి, చల్లా నారాయణ రెడ్డి, ఖ్యాతం వెంకటరమణ, గాండ్ల ధర్మపురి, తోట కుమారస్వామి, పిడుగు కృష్ణ, ముసుకుల భాస్కర్ రెడ్డి, మూకూరి రాజు, జక్కుల నరహరి, అందరాజ్ కుమార్, జక్కుల పద్మ, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. అతివేగంతో తమ విలువైన ప్రాణాలను కోల్పోయే పరిస్థితులు తెచ్చుకోవద్దని ప్రతి 2 వీలర్ వాహనదారులు హెల్మెట్, 4 వీలర్ వాహనదారులు సీట్ బెల్ట్ ధరించాలని రామగుండం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు రామగుండం కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని రాజీవ్ రహదారి టీ జంక్షన్ వద్ద గురువారం ఏర్పాటు చేసిన ట్రాఫిక్ అవగాహన కార్యక్రమంలో హెల్మెట్ ధరించి వాహనాలను నడిపే మహిళలను గుర్తించి వారికి శ్రీ భువనేశ్వరి సిల్క్స్ వారి సౌజన్యంతో చీరలను అందజేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ మాట్లాడుతూ అతివేగం, ర్యాష్ డ్రైవింగ్ కారణంగానే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రతి 2 వీలర్ వాహనదారుడు హెల్మెట్ ధరించి తక్కువ వేగంతో ప్రయాణించాలని కోరారు. అలాగే తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనాలను ఇవ్వవద్దని సూచించారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో అతివేగాన్ని నివారించడానికి 3 స్పీడ్ గన్లను ఏర్పాటు చేశామని, స్పీడ్గా వెళ్లే వాహనాలకు ఫైన్లు పడతాయని హెచ్చరించారు. అలాగే ఆటోమేటిక్ క్యాప్చర్ కెమెరాలు కూడా అమర్చడం జరిగిందని, హెల్మెట్ ధరించకుండా ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్ చేసే వారికి ఫైన్లు పడతాయని తెలిపారు. ప్రాణం విలువైందని అతివేగంతో వాహనాలను నడిపి తమ కుటుంబాల్లో రోదనలు నింపవద్దని సూచించారు. గోదావరికని పట్టణ ప్రజలందరికీ నమస్కారం. దయచేసి మైనర్లకు వాహనాలు ఇవ్వకండి, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలను నడపకండి. అలాగే రోడ్డు ప్రమాదాలు ప్రతిరోజు వాహనాల సంఖ్య పెరుగుతున్నందున అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ సీట్ బెల్ట్ పెట్టుకోండి, అలాగే హెల్మెట్ ధరించండి, వాహనాలను పరిమిత వేగంతో నడపండి. ముఖ్యంగా రామగుండం పరిధిలో, రామగుండం కమిషనరేట్ పరిధిలో మా సిపి గారి ఆదేశాల మేరకు మేము రోడ్డు ప్రమాదాలను తగ్గించే అనేక రకాల చర్యలు తీసుకుంటున్నాము. ఫైన్లతో పాటు వాహనదారులలో చైతన్యం కలిగించడానికి ఈరోజు స్థానిక భువనేశ్వరి క్లాత్ స్టోర్ వారి యొక్క సహకారంతో ఒక 10 చీరల్ని వాళ్ళని అడగడం జరిగింది. అడిగిన వెంటనే వారు స్పందించి ఇచ్చినందుకు కృతజ్ఞతలు. అట్టి చీరల్ని ఆఫీస్కి వెళ్తున్న మహిళలు లేదా తమ పిల్లల్ని స్కూల్లో, కాలేజీలో డ్రాప్ చేసేందుకు వెళ్తున్న మహిళల్ని ఈరోజు 10 మందిని గుర్తించి వారికి ఎంకరేజ్మెంట్లో భాగంగా ఆ చీరలను పంచడం జరిగింది. దయచేసి మిగతా వారందరూ కూడా అదేవిధంగా హెల్మెట్లు, సీట్ బెల్ట్ ధరించి పరిమిత వేగంతో రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రయాణించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా తెలియజేసేది ఏందనగా మా ట్రాఫిక్ పోలీసుల తరఫున మీ అందరి యొక్క వాహనాలను, తర్వాత మీరు ఒకవేళ ట్రిపుల్ రైడింగ్ పోయినా, హెల్మెట్ లేకుండా పోయినా కూడా వాటిని గుర్తించేందుకు ఆటోమేటిక్ క్యాప్చర్ కెమెరాస్ అమర్చడం జరిగింది. అలాగే పెద్ద వాహనదారులు, తర్వాత కార్లు, ఇతర 4 వీలర్స్ వారికి తెలియజేసేది ఏమనగా ముఖ్యంగా మీ యొక్క వాహనాలను అధిక స్పీడ్లో కనుక పోనిచ్చినట్లయితే ఫైన్లు పడే అవకాశం ఉంటుంది. రామగుండం కమిషనరేట్ పరిధిలో మంచిర్యాలలో 1 స్పీడ్ గన్,
గోదావరి కని ప్రాంతంలో ఒక స్పీడ్ గన్, అలాగే పెద్దపల్లి ఏరియాలో ఒక స్పీడ్ గన్ అమర్చడం జరిగింది. మీ వాహనాల వేగాన్ని నిరంతరం మేము స్పీడ్ గన్ ద్వారా గుర్తించి ఫైన్లు వేయడం జరుగుతుంది. కాబట్టి అతివేగమే రోడ్ల ప్రమాదాలు జరగడానికి ఎక్కువ అవకాశం ఉన్నందున మీరు పరిమిత వేగంతో వెళ్ళి ఫైన్లను తప్పించుకోండి. అలాగే రోడ్డు ప్రమాదాలను కూడా తప్పించండి. రోడ్డు ప్రమాదాలు అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. దయచేసి అలాంటి విషాదం మీ కుటుంబానికి చేరకుండా ఉండాలి అని అంటే మీరు తీసుకునే ముందు జాగ్రత్త ఒక కారణం. దయచేసి మా యొక్క సలహాలను పట్టించుకోండి. ఇంకా ఈ కార్యక్రమంలో రామగుండం ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు, ఎస్ఐ హరిశేఖర్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, వెంకటస్వామి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. లాభాలు చెప్పడానికి ఆలస్యం ఎందుకని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి సింగరేణి యాజమాన్యాన్ని సూటిగా ప్రశ్నించారు. గోదావరి కని ఓసీపీ 5 కార్మికులను కలిసేందుకు గురువారం అక్కడకు వెళ్లిన సందర్భంగా తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరం గడిచి 4 నెలలు గడిచినా ఇప్పటికీ యాజమాన్యం సంస్థకు వచ్చిన లాభాలను చెప్పడానికి మీనమేషాలు లెక్కిస్తుండటంతో కార్మికులందరూ సంస్థ పట్ల గుర్రుగా ఉన్నారని అన్నారు. ఈరోజు ఐఎన్టీయూసీ నాయకత్వం లాభాల వాటాపై నల్ల బ్యాడ్జీలతో నిరసన చేస్తున్నారని, రేపు సిఐటియుగా అన్ని గనుల డిపార్ట్మెంట్లలో వినతి పత్రాలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నామని తెలిపారు. అన్ని కార్మిక సంఘాలు ఏదో ఒక రూపంలో నిరసనలు, ఆందోళనలు చేస్తుంటే యాజమాన్యం మౌనంగా ఉండడం సరికాదన్నారు. కార్మిక సంఘాలు చేసే ఆందోళనలు, ధర్నాలు, నిరసన వల్ల సంస్థలో పారిశ్రామిక సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉన్నందున యాజమాన్యం వెంటనే సంస్థకు వచ్చి లాభాలను తెలియజేసి 35% వాటాను ప్రభుత్వం చేత చెల్లించేలా ఒప్పించాలన్నారు. యాజమాన్యం లాభాలు ప్రకటించిన తర్వాత ప్రభుత్వం వాటాను ప్రకటించడం ఆనవాయితీగా వస్తుందని, గత 2 నెలల క్రితమే సంస్థ చైర్మన్ 5,000 కోట్ల పైచిలుకు లాభాలు వచ్చాయని చెప్పిన ఆడిట్ పూర్తయినా కూడా ఇప్పటివరకు లాభాలు ప్రకటించకపోవడం చూస్తుంటే సంస్థ ఆర్థిక పరిస్థితిపై కార్మికులకు అనుమానం వస్తుందని, దీనితో ప్రభావం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంపై కూడా పడే అవకాశం ఉన్నందున కోల్ బెల్ట్ ప్రాంత ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చి వాటా చెల్లించేలా చూడాలన్నారు. యాజమాన్యం వెంటనే లాభాల వాటా ప్రకటించాలి. కోల్ ఇండియా తోటి అంత పెద్ద సంస్థ ప్రకటించింది లాభాలు ఎంత వస్తున్నాయో. సింగరేణి గత 3 నెలల కిందనే కంపెనీ సంబంధించిన లెక్కలన్నీ చేసుకుంది. కానీ సింగరేణికి సంబంధించిన కార్మికులకు అలా వాటా ఇచ్చే సందర్భం అసలు లాభాల వాటాను ప్రకటిస్తారు. మనం అంటున్నాం వాస్తవ లాభాలు ప్రకటించి 35% ఇవ్వాలని చెప్పి అన్ని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కార్మికుల అవసరాలు కూడా ఇప్పుడే స్కూల్లో పిల్లలు అన్నీ ఉంటాయి కాబట్టి వెంటనే తీర్చడం కోసం యాజమాన్యం ముందుకు రావాలని కోరుతున్నాం అన్ని కార్మిక సంఘాలు కూడా. రెండవది ఏంటంటే గతంలోనే కాకిలెక్కలు చెప్పేసి అందులో సగం మాయం చేసి కార్మికులకు 30%, 34% ప్రకటించి మోసం చేసిండ్రు. పోనీ ఆ తీసిన డబ్బుల పక్కన తీసిన డబ్బుల లెక్కేందుకు కూడా యాజమాన్యం ఇంతవరకు ప్రకటించాలి. ఆ డబ్బులు ఏం చేసిండ్రు మనం అంటున్నాం. చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కానీ, డైరెక్టర్లందరినీ కూడా మీరు పక్కకు పెట్టిన డబ్బులన్నీ ఏం చేసిండ్రో చెప్పండి. కార్మికుల సంక్షేమం చూడరు, కార్మికుల క్వార్టర్లు చూడరు, కార్మికుల రోడ్లు, మంచులు ఏవి చూడరు. మన డబ్బులన్నీ కాకెత్తకపోతుందా యాజమాన్యం చెప్పాలి. అందుకనే ఇంకా కాలయాపన చేయకుండా ప్రభుత్వం కూడా వెంటనే నిర్ణయం తీసుకోవాలి. 13 తారీఖు అసెంబ్లీ అంటున్నారు. రేవంత్ రెడ్డి గారికి కూడా సిఐటిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వెంటనే అసెంబ్లీలో సింగరేణి లాభాలు ప్రకటించాలని చెప్పి కోరుతూ, అట్లే వచ్చిన తర్వాత మళ్ళీ దసరా, దీపావళి అని కాకుండా వెంటనే కంపెనీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి కార్మికుల వాటా 35% వెంటనే కార్మికులందరికీ ఏ కాలయాపన చేయకుండా చెల్లించాలని చెప్పి సిఐటిగా యాజమాన్య ప్రభుత్వాన్ని, గుర్తింపు సంఘాన్ని డిమాండ్ చేస్తారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర నాయకులు తోట నరహరిరావు, ఆర్జీవన్ అధ్యక్షులు ఆరేపల్లి రాజమౌళి, ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్, పిట్ సెక్రటరీ ఈద వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ కోసం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మహాధర్నాలో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశయాల మేరకు మద్దతుగా మంత్రి వివేక్ వెంకటస్వామి ఢిల్లీ జంతర్ మంతర్లో కీలక ప్రసంగం చేశారు. దేశవ్యాప్తంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నా విజయవంతమైందన్నారు. టీపీసీసీ ప్రెసిడెంట్ బి మహేష్ గౌడ్ నాయకత్వంలో బీసీలకు న్యాయం సాధించాలన్న లక్ష్యంతో ఈ ఉద్యమం ముందుకు సాగుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి 42% రిజర్వేషన్ను అనుమతించాల్సిందిగా గవర్నర్కు పంపారన్నారు. రాహుల్ గాంధీ స్పష్టమైన ఆలోచనతో దేశంలోని బీసీలకు పూర్తి న్యాయం జరుగుతుందని తెలిపారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే దిశగా తక్షణమే స్పందించాలని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ఇదే చెప్పినారు. రాహుల్ గాంధీ గారికి ఒక విజన్ ఉన్నది. ఈ దేశంలో బీసీలకు అందరికీ కూడా హక్కులు కల్పించాలి, వీళ్ళకి 42% రిజర్వేషన్ ఎట్లా తీసుకొచ్చి తీరుతామని చెప్పి రాహుల్ గాంధీ గారి ఏదైతే ఆలోచన ఉందో అది రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో పెట్టి చర్చకు పెట్టి అందరికీ కూడా యునానిమస్ రెజల్యూషన్ ఏదైతే ఉందో లోకల్ బాడీస్ లో మనము 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి
వారు ఈ రెజల్యూషన్ పాస్ చేపించి గవర్నర్కి పంపిస్తే కేవలం బీజేపీ పార్టీ అడ్డుకోవాలని చెప్పి ప్రెసిడెంట్ దగ్గర పంపించి 40 రోజులు అయినాక కూడా వారు అట్లనే అడ్డుకున్నారు. అసలు తమిళనాడులో సుప్రీంకోర్టు డిసిషన్ తర్వాత 30 రోజుల తర్వాత 3 నెలల తర్వాత గవర్నర్ గారు ఆమోదం ఇవ్వకుంటే మనం ముందుకు పోవచ్చని చెప్పి ఒక డిసిషన్ ఉంది. కానీ మళ్ళీ సుప్రీంకోర్టు గారు వారందరూ కూడా ఇదే చెప్పారు, మనము ఏదైతే బీసీ రిజర్వేషన్స్ కోసం కొట్లాడుతున్నామో ప్రెసిడెంట్ గారు తొందరగా ఆమోదం ఇవ్వాలని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాము. ఇది ఇప్పుడే దిగ్విజయ్ సింగ్ గారు చెప్పారు, టీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు రిజర్వేషన్ పర్సెంటేజ్ తక్కువ చేశారు. రాహుల్ గాంధీ గారు ఏదైతే అంటున్నారో మన హక్కును మనం సాధించుకోవాలి, మనం కొట్లాడదామని చెప్పి బీసీలకు ఏదైతే 42% రిజర్వేషన్ కల్పించారో మనం అందరం కూడా దాని గురించి కొట్లాడాలని చెప్పి కోరుతూ, మొదటిసారిగా నేను చూశాను చాలా పెద్ద స్పందన ఉంది గ్రామాలలో. గ్రామాలందరూ కూడా అంటున్నారు బీసీ రిజర్వేషన్ ఎట్లా సాధించుకుందామని చెప్పి వారందరూ ఎదురు చూస్తున్నారు. మనమందరం కూడా కలిసి ఈ పోరాటం ఇలానే కొనసాగించి సాధించుకుందామని చెప్తూ, ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయడం మహాపుణ్యమని భవానీ దీక్ష యజ్ఞ సేవా సమితి గురుస్వామి కట్ట సురేష్ భవానీ అన్నారు. భవానీ దీక్ష యజ్ఞ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి పౌర్ణమి రోజున చేస్తున్న అన్నదానంలో భాగంగా గురువారం గోదావరికని చౌరస్తాలో పోచమ్మ గుడి వద్ద 32సారి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గురుస్వామి మాట్లాడుతూ ప్రతి పౌర్ణమి రోజున భవానీ దీక్ష యజ్ఞ సేవా సమితి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ చేయడం జరుగుతుందని, ఇది 32వసారని తెలిపారు. అన్నార్థులకు అభాగ్యులకు అన్నదానం చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో భవానీ దీక్ష యజ్ఞ సేవా సమితి భక్తులు గూడెపు రమేష్, రామస్వామి, సదానందం, సమ్మయ్య, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. గోదావరికని బాబూజీ నగర్ అంగన్వాడీ సెంటర్లో పాము ప్రవేశించి కలకలం రేపింది. తమ పిల్లలందరూ ఆ సమయంలో అంగన్వాడీ సెంటర్లో ఉండడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. సిబ్బంది అప్రమత్తమై వెంటనే బయటకు పిల్లలను తరలించారు. సమాచారం అందుకున్న 60వ డివిజన్కి చెందిన మేకల అబ్బాస్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రవేశించిన పాము విషపూరితమైనది కావడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. సునాయాసంగా పామును పట్టుకున్న మేకల అబ్బాస్ ప్రదర్శించిన చొరవను స్థానికులు ప్రశంసించారు. పామును బహిరంగ ప్రదేశంలోకి తీసుకెళ్లి వన్య ప్రాంతంలో వదిలేశారు. ఈ ఘటనపై స్థానిక ప్రజల్లో భయం నెలకొంది. అంగన్వాడీ కేంద్రంలో భద్రతా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఆర్జీవన్ ఏరియా పరిధిలోని ప్రభావిత గ్రామాల ప్రజల ఆరోగ్య సంరక్షణలో భాగంగా ఆర్జీవన్ జేఎం లలిత్ కుమార్ ఆదేశాల మేరకు సింగిరెడ్డిపల్లెలో ఉచిత మెడికల్ క్యాంప్ను నిర్వహించారు. సింగరేణిలోని అన్ని ఏరియాల్లో ప్రభావిత గ్రామాల ప్రజల ఆరోగ్య సంక్షేమం కోసం ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్య విషయంలో సింగరేణి ఉద్యోగులతో పాటు ప్రభావిత గ్రామ ప్రజల ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ వహిస్తూ వస్తుంది. ఇందులో భాగంగా మెడికల్ క్యాంప్లో సీజనల్ వ్యాధులు పరీక్షలు నిర్వహించారు. జ్వరం, జలుబు, బీపీ, షుగర్, చర్మ వ్యాధులు, కంటి సమస్యలు తదితర పరీక్షలు చేసి తగిన మందులను అందజేశారు. వర్షాకాలం దృష్ట్యా ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలు, సీజనల్ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలను హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కారం పద్మ వివరించారు. కాగా ఈ మెడికల్ క్యాంప్కు సుమారు 125 మంది హాజరు కావడం జరిగిందని తెలిపారు. ఈరోజు సింగరేణిపల్లిలో ఉచిత వైద్య శిబిరము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క శిబిరం వచ్చేసి మన డి లలిత్ కుమార్ జనరల్ మేనేజర్, రామగుండం జనరల్ మేనేజర్ డి లలిత్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. సో ఈ క్యాంపులో ఏంటంటే ముఖ్యంగా మనం అంతా కూడా సీజనల్ వ్యాధుల గురించి ఒకటి ప్లస్ క్రానిక్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళ గురించి మనం చూడడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ సుమారుగా 50 మంది వరకు, ఇప్పటి వరకు అయితే 50 మంది వరకు వచ్చి లబ్ధి పొందారన్నమాట. ముఖ్యంగా ఏంటంటే మనము ఇక్కడ వచ్చిన పేషెంట్లకి మనం బీపీ, షుగరు, ఫీవర్ ఇంకా ఇతర వ్యాధులు ఏమైనా ఉన్నా కూడా మేము ఈ క్యాంప్లో చూడడం జరుగుతుందన్నమాట. ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ సీనియర్ పిఓ హనుమంతరావు, డాక్టర్ ఉదయ్ కుమార్, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. సింగరేణి కార్మికులు చాలా రోజులుగా ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి ఐఎన్టీయూసీ కేంద్ర కార్యదర్శి గడ్డం తిరుపతి యాదవ్ ఆధ్వర్యంలో RG3 OC1 గనిలో ఉద్యోగులు నల్ల రిబ్బన్ బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ మేరకు ప్రాజెక్ట్ మేనేజర్ ద్వారా సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ నాయకులు మాట్లాడుతూ సంస్థలో పనిచేస్తున్న కార్మికులు సమస్యల సాధనకై
ఐఎన్టీయూసీ గతం నుండి పోరాటం చేస్తున్నట్లు పేర్కొంటూ ఈ వినతి పత్రంలో పలు ముఖ్యమైన సమస్యలైన మెడికల్ అటెండెన్స్ రూల్స్ను మార్చాలని, జూలై 31న జరిగిన మెడికల్ బోర్డులో కార్మిక లోకానికి తీవ్ర అన్యాయం జరిగిందని, ఆ బోర్డును రద్దు చేసి తిరిగి నిర్వహించాలని కోరడం జరిగిందన్నారు. అండర్ గ్రౌండ్లో అన్ఫిట్ అయిన మైనింగ్ స్టాఫ్, ట్రేడ్మెన్, ఈపీ ఆపరేటర్లకు సర్వీస్లో సూటబుల్ జాబ్ ఇవ్వాలని, సొంతింటి కలను నిజం చేయడానికి తగు చర్యలు తీసుకోవాలని, కార్మికుడి సంవత్సర జీవితంలో 3 నెలల ఆదాయపు పన్ను కట్టడానికే సరిపోతుందన్నారు. అధికారులలాగా అలవెన్స్లపై ఆదాయపు పన్ను మాఫీ చేయాలని, సింగరేణిలో రానున్న కొద్ది సంవత్సరాల్లో అనేక భూగర్భ గనులు మూతపడే అవకాశం ఉన్నందున తక్షణం నూతన గనుల ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే RG3 అడ్రియాల ఏరియాలోని రోడ్డు మరమ్మతు, నీటి సమస్యలు, CMPF చిట్టీలలో అవకతవకలు, ఆపరేటర్ల పదోన్నతి, ALP గనిలో మరుగుదొడ్లు, తాగునీటి సమస్యలు, మౌలిక సదుపాయాలు, OC1 గనికి 8వ కాలనీ నుంచి వచ్చే రోడ్డు మరమ్మతులు, OC1 గనిలో యంత్రాల పనితీరు కొరత తదితర సమస్యలను విన్నవించి పరిష్కార దిశలో సత్వర చర్యలు తీసుకోవాలని ఉద్యోగుల సమక్షంలో మేనేజర్కి విన్నవించారు. ఈ కార్యక్రమంలో INTUC గనిపిట్ కార్యదర్శి గునిగంటి వెంకటస్వామి, ఏరియా కోశాధికారి కొలిపాక సారయ్య, నాయకులు సయ్యద్ సలీం, M ప్రభాకర్ రెడ్డి, రవికుమార్ చంద్రయ్య, రామచంద్రారెడ్డి, ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాల సదనంలోని పిల్లల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష సూచన. రామగుండం నియోజకవర్గానికి వచ్చిన బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షులు కె రామచంద్రరావు. బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికిన పార్టీ నాయకులు, కార్యకర్తలు. స్పీడ్ గన్లు, ఆటోమేటిక్ క్యాప్చర్ కెమెరాలున్నాయి, జాగ్రత్త. హెల్మెట్ లేకుండా ట్రిపుల్ రైడింగ్, అతివేగంతో వెళ్లే వారికి ఇక ఫైన్లు ఖాయం. రామగుండం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ హెచ్చరిక. లాభాలు చెప్పడానికి ఆలస్యం ఎందుకు? సింగరేణి యాజమాన్యానికి CITU రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి సూటి ప్రశ్న. బీసీలకు 42% రిజర్వేషన్ కోసం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ మహాధర్నాలో పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామి. ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయడం మహాపుణ్యం. భవానీ దీక్ష యజ్ఞ సేవా సమితి గురుస్వామి కట్టా సురేష్ భవానీ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.